వెల్కమ్ టు తేజ7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే సర్కార్పై గెలిచిన దిలావర్పూర్ రైతులు, ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు రద్దు, పరిశ్రమ వ్యతిరేకించిన 4 గ్రామాలు, ఏడాది పోరాటము ఎటికేలకు విజయవంతం, పరిశ్రమను నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటన, గ్రామాల ప్రతినిధులతో చర్చల సఫలం. ఇథనాల్ ఫ్యాక్టరీతో మాకు సంబంధం లేదు, కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవం, తలసాని శ్రీనివాస్ యాదవ్. పిల్లలతో చెలగాటమా, ప్రాణాలు పోతే గాని స్పందించారా? వారంలో 3 సార్లు భోజనం వికటిస్తుంది, తనిఖీలు చేయాల్సిన అధికారులే నిద్రపోతున్నారా? పాలకుల అధికారులపై నిర్లక్ష్యం తాండవేస్తుంది. మీ పిల్లలకు కూడా ఇలాగే జరిగితే ఊరుకుంటారా? మనుగూరు ఘటనపై నివేదిక వారంలో కావాలి, నాన్ అవైలబుల్ వారెంట్ జారీ చేస్తే అన్ని వస్తాయి. హాస్టల్ పిల్లలు అస్వస్థపై నిప్పులు చెరిగిన హైకోర్టు. మేము కురుకుల తిన్నామని మీరు ఎట్లా చెప్పాను? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలదీసిన విద్యార్థులపై సర్కార్ విష ప్రచారం, చిరుతల వల్లే దారుణాలు, నిందలు. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి పేపర్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది, దిలావర్పూర్ రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం దాదాపు 4 గ్రామాలు రైతులు కలిసి సంవత్సరం పాటు పోరాటం చేసి ఆఖరిగా విజయం అనేది సాధించుకున్నారు. అంటే ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల కూడా చాలా వరకు కూడా మా భూములు నష్టపోతాయి, అక్కడ చాలా వరకు కూడా ఇబ్బందులకి గురవుతామని చెప్పి రైతులందరూ కూడా పోరాటం చేయంగా కలెక్టర్ అక్కడ స్పష్టంగా కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి ఒక మాట చెప్పడం జరిగింది. దానితో రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. అదే విధంగా గురుకుల పాఠశాలలు, అంటే ఇక్కడ ఈ మధ్య జరుగుతున్న గురుకుల పాఠశాలలో చాలా వరకు కూడా మధ్యాహ్న భోజనం వికటించడంతో చాలా వరకు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అదే విధంగా వందలాది మంది అస్వస్థకి గురవుతున్నారు. దీనికి సంబంధించిన హైకోర్టు ఇమీడియట్లీ ఎక్కడైతే మధ్యాహ్న భోజనం వికటిస్తుందో వాళ్ళపై ఇమీడియట్లీ కూడా యాక్షన్ చేపట్టాలి. ఎవరైతే టెండర్లు ప్రకటించారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. నాన్ అవైలబుల్ అరెస్ట్ చేస్తే కానీ దీనికి సమాధానం దొరకదని హైకోర్టు కూడా స్టే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ బఫర్ జోన్ FTL లెక్క తేల్చేదాకా చెరువులన్నిటిపై పర్యవేక్షణ అధికారం మాదే, సర్కార్కు తేల్చి చెప్పిన హైకోర్టు. రాష్ట్రమంతటా కూడా హైడ్రా, ఇక జిల్లాలలో మిషన్ కూల్చివేత, లోలుతో మున్సిపాలిటీ ఏర్పాటుకు సర్కార్ కసరత్తు, ఆ తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విస్తరణ, ఇప్పటికైనా పలు జిల్లాలు ప్రారంభమైన కూల్చివేతలు, పేద మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం మరో పిడుగు, FTL బఫర్ జోన్ అంటూ ఇప్పటికైనా హడావిడి. మూసీలో పెద్ద ఎత్తున కూల్చివేతలు ఉండవు, రాష్ట్ర ప్రభుత్వం మాకు అలాగే చెప్పింది, అవసరం మేరకే ఇండ్లు తొలగిస్తామనింది, వారికి ఇండ్లు నిర్మాణ ప్యాకేజ్ ఇస్తామనింది. ఎంపీ సురేష్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర జవాబు. సామాన్యంగా చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్ మొత్తం కూడా ఒకే మాట వినిపిస్తుంది, హైడ్రా. ఈ హైడ్రా అనేది చాలా వరకు కూడా మన ప్రభుత్వ భూములు నాలాలు కాపాడుకునే కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్. ఈ హైడ్రా మిషన్ అనేది ఇప్పటికే హైదరాబాద్ మొత్తం కూడా కొంత మధ్యతరగతి ప్రజలు కావచ్చు, పేద ప్రజలకు కూడా గుండెల్లో చాలా వరకు కూడా భయం అనేది కలిగింది. దానివల్ల చాలా వరకు కూడా కొన్ని ఫామ్ హౌస్లు కావచ్చు, కొంతమంది సొంత ఇల్లును కూడా కోల్పోయారు. ఎంతో మంది అపార్ట్మెంట్ లో కూడా ఈఎంఐలు కట్టడం వల్ల ఆ ఈఎంఐల వల్ల కూడా బ్యాంకులు కూడా నష్టపోయింది, ఇటుపక్క ప్రజలు కూడా నష్టపోయారు. ఇటు చూసుకున్నట్లయితే హైదరాబాద్ లోనే దాదాపు చాలా వరకు కూడా ఆస్తి నష్టం జరిగింది. కానీ దీనివల్ల రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో ఎంతో మంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ లోనే హైడ్రా కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా హైడ్రా రాబోతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. పలు జిల్లాల్లో ఎక్కడైతే నాలాలు ఉన్నాయో అక్కడ FTL బఫర్ జోన్ పరిధిలో ఎక్కడైతే అక్రమదారులు భూములు గుంజుకొని ఇల్లులు కట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా తొలగిస్తామని చెప్పేసి కమిషనర్ రంగనాథ్ గారు చెప్పుకొచ్చారు. అదే విధంగా హైకోర్టు దీనికి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని విడుదల చేసింది. హైకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది, 2012 బిల్డింగ్ రూల్స్ ప్రకారంగా ఎక్కడైతే ఆ నిర్మాణాలు ఉన్నాయో ఆ జోలికి వెళ్ళకూడదని చెప్పి చెప్పుకొచ్చారు. ముందుకు సాగని జాతీయ రహదారులు, భూసేకరణ పూర్తయ్యాక పరిహారం చెల్లిస్తామంటున్న NHAI, డబ్బులు ఇవ్వకపోతే భూములు ఎలా ఇస్తారంటున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇరుపక్షాల మధ్య తేలని పంచాయతీ. సామాన్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ అభివృద్ధి కోసం ఫార్మా కంపెనీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ప్రతి ఒక్క అభివృద్ధి కోసం భూమి అనేది ఎంతో అవసరం. ఈ భూములు రైతుల నుంచే సేకరించాలి. రైతులకు ఒకవేళ ఒప్పందం జరగకపోతే, రైతులు సంతోషంగా లేకపోతే మాత్రం బలవంతంగా గుంజుకునేది లేదు. ఇదే క్రమంలో రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా భూములే కావాలి. మరి అదే విధంగా నేషనల్ హైవే రహదారుల కోసం కూడా భూసేకరణ ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి తెలంగాణ రూపురేఖల్ని మార్చడానికి రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా భూసేకరణ విషయంలో రైతులకు అడ్వాన్సులు చెల్లించకుండా రైతులు మేము భూములు ఇవ్వమని స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఇటుపక్క రాష్ట్రం నుంచి ఇటుపక్క కేంద్రం నుంచి కూడా ఎలాంటి సహకారం అందడంతో రీజనల్ రింగ్ రోడ్ పనులు మధ్యలో ఆగిపోయినట్టు మనకు కనిపిస్తుంది. ఇటుపక్క రాష్ట్ర అభివృద్ధి కోసం రీసెంట్లీ జరిగిన లక్షర్ల ప్రాంతంలో కూడా రైతులు ఎదురు సెగనే రాష్ట్రానికి తాగిందని చెప్పుకోవచ్చు. ఇటుపక్క రీజనల్ రింగ్ రోడ్ పనిలో కూడా కొంతమంది రైతులు మొండి చెయ్యే వేస్తున్నారు. కాబట్టి వాళ్లకు అడ్వాన్స్లు ఇస్తే గానీ మేము భూములు ఇవ్వమని చెప్పుకొచ్చారు.